my dear competitive aspirants, welcome to Vidham's Competitive Academy. ప్రీవియస్ క్లాస్లో మనం ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ 2019 గురించి క్లుప్తంగా తెలుసుకున్నాము. ఈరోజు ఓబీసీలకు సంబంధించి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి సంబంధించి ఏ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ హోదా కల్పించడం కోసం చేశారు, ఆ చట్టం ఉద్దేశం ఏంటి, దానితో పాటు దానికి ముందు ఎన్ని కమిషన్లు వేశారు, ఆ కమిషన్లకి ఎప్పుడు చట్టబద్ధత కల్పించబడింది, ఎప్పుడు రాజ్యాంగ హోదా కల్పించబడింది, అంటే కమిషన్స్, చట్టబద్ధత, రాజ్యాంగ హోదా, ఈ మూడు ప్రొసీజర్స్ ఉంటాయి. దీనికి ముందు ప్రీ హిస్టరీ చూద్దామండి. అందులో భాగంగా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది వెనుకబడిన తరగతులు. రాజ్యాంగంలో 340 ఆర్టికల్ ఉంటుందండి వెనుకబడిన తరగతులు సంబంధించి. 340 ఆర్టికల్ ఉంటుంది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? రాష్ట్రపతి వెనుకబడిన తరగతుల వర్గాల వారి కోసం ఒక ఆర్డినెన్స్ ద్వారా ఒక కమిషన్ ఏర్పాటు చేయవచ్చు జాతీయ స్థాయిలో అని చెప్తుంది ఈ ఆర్టికల్. దీని ప్రకారం రాష్ట్రపతి మొత్తం 3 వెనుకబడిన తరగతుల కమిషన్ వేశారండి. వెనుకబడిన తరగతుల కమిషన్ వేరు, జాతీయ బీసీ కమిషన్ వేరు, దానికి రాజ్యాంగ భద్రత కల్పించిన చట్ట కమిషన్ వేరండి. 3 రకాలుగా ఉంటుంది. ఆ మూడింటిలో ఫస్ట్ చూడండి. మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్, ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్. తర్వాత సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్. రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్. మూడవ వెనుకబడిన తరగతుల కమిషన్ అంటారండి. మూడవ వెనుకబడిన తరగతుల కమిషన్. దీన్ని వెనుకబడిన తరగతుల కమిషన్. ఉపకులాల వర్గీకరణ. అండి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వెనుకబడిన తరగతుల కమిషన్ సంబంధించి ఓబీసీ ఉపకులాల వర్గీకరణ. సో ఓబీసీలపై ఉపకులాల అంటే సబ్ కేటగిరైజేషన్, వర్గీకరణ. మొదటి వెనుకబడిన తరగతులు ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారండి. సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్, థర్డ్ బ్యాక్వర్డ్. ఆర్టికల్ 340 ప్రకారం రాష్ట్రపతి వెనుకబడిన తరగతుల కోసం కమిషన్ ఏర్పాటు చేయవచ్చు అని ఈ ఆర్టికల్ చెప్తుందండి. దాంట్లో భాగంగా ఈ 3 ఏర్పాటు చేశారు. దీనికి మరో పేరేనండి. అయితే ఈ ఫస్ట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? నివేదిక ఎప్పుడు ఇచ్చారు? మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అండి 1953 జనవరి 29న ఏర్పాటు అండి. నివేదిక 1955లో ఇచ్చారండి. తర్వాత సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ 1979 జనవరి 1 అండి. నివేదిక సమర్పించింది 1980 అండి. 1980. ఇది 2017 అక్టోబర్ 2 అండి, గాంధీ జయంతి రోజు ఏర్పాటు చేసింది రాష్ట్రపతి గారు. ఎస్టిమేటెడ్ డేట్ అండి ఇది. జనవరి 31 లోపు ఇవ్వాలండి. ఏర్పాటు చేశారు. కాకపోతే 2020 జనవరి 31. ఈ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు 12 వీక్స్ టైం ఇచ్చారండి. అంటే 3 నెలల్లోపే నివేదిక సమర్పించమని.
కాకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే, ఎందుకంటే ఓబీసీలకు సంబంధించి సబ్ కేటగిరైజేషన్ అనేది చాలా ఇష్యూ అవుతుంది కాబట్టి, అల్లర్లకు దారితీస్తుంది కాబట్టి, ఎందుకంటే ఒకప్పుడు ఈ కమిషన్ బేస్ చేసుకొని ఇందిరా సహాయం కేసు వచ్చింది కాబట్టి మళ్ళీ అలాంటి ఇష్యూస్ అవ్వకూడదనే ఉద్దేశంతో సెవెరల్ టైమ్స్ అంటే చాలాసార్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారు. రీసెంట్గా జూన్ 2024 తారీఖున 2021 జనవరి 37 పొడిగించారండి దీన్ని. సో ఈ 3 కమిషన్లు కూడా రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ ద్వారా ఏర్పాటు చేసింది ఆర్టికల్ 340లో భాగంగా. అంటే ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏంటి, క్లాస్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎప్పుడు నివేదిక ఇచ్చారు, రెండవది ఎప్పుడు నివేదిక ఇచ్చారు, మూడవది ఎప్పుడు, ఇది ఎస్టిమేటెడ్ డేట్ అండి. అంటే రీసెంట్గా పొడిగించిన డేట్ ఇచ్చారు, మళ్ళీ అప్పుడు పొడిగిస్తే ఆ డేట్ మారుతుంది, బట్ ఏర్పాటైంది మాత్రం ఎగ్జాక్ట్లీ డేట్ అని మీకు ఇచ్చింది. అయితే మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్కి సంబంధించి ఎవరు అధ్యక్షత వేశారు చూడండి, కాక కలేల్కర్ చైర్మన్ అండి. చైర్మన్ కాకా కలేల్కర్ అండి. ఇక్కడ చైర్మన్కి వచ్చారు కదా బీపీ మండల్ అండి. ఆల్రెడీ మీకు 103వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. మూడవ సంబంధించి జస్టిస్ జి రోహిణి గారండి. జస్టిస్ జి రోహిణి ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అండి. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. సో ఓబీసీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే 103వ రాజ్యాంగ సవరణ చట్టం 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 రాజ్యాంగ హోదా ఇచ్చారని చదివితే సరిపోదండి. అది క్లియర్ కట్గా డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అది. కానీ ఎప్పుడు చదువుకున్నా సరే ప్రతి టాపిక్కి ప్రీ హిస్టరీ అంటే ఓబీసీ గురించి ఒక టాపిక్, ఈ టాపిక్కి సంబంధించి ఒక బిట్ మనకు వస్తుందంటే ఎగ్జామ్లో అది ఏ విధంగా అడిగినప్పటికీ మనం ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో మనం ఉండాలి. క్వశ్చన్ పేపర్ ఈజీగా కష్టం అనేది మీరు పట్టించుకోకండి. క్వశ్చన్ పేపర్ ఎలా అన్నా రానండి, ధైర్యంగా మనం దాన్ని ఎదుర్కొనే ధైర్యమే మనకు కావాలి, అంతేగాని ఈజీగా వచ్చిన కష్టం అని కాదండి. సో ఆ విధంగా ఈ 3 కమిషన్ ఉంటాయి. దీని 3వ వెనుకబడిన తరగతిలో థర్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అంటారండి, లేదా ఓబీసీలపై ఉపకులాల వర్గీకరణ రాష్ట్రపతి ఏర్పాటు చేశారు. 2017 అక్టోబర్ 2 ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏర్పాటు చేశారండి. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 3 కమిషన్లు మీకు తెలియాలి. ఈ 3 కమిషన్ల చైర్మన్ మొదటిది కాకా కలేకర్, రెండవది బీపీ మండల్, మూడవ చైర్మన్ జస్టిస్ జి రోహిణి, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అండి. ఏర్పాటు ఎప్పుడనేది తెలుసు, నివేదికలు ఎప్పుడు సమర్పించారో తెలుసు. ఇది ఎస్టిమేటెడ్ అని క్లియర్గా రాశానండి. మీకు అది నెక్స్ట్ ఎప్పుడు ఇస్తారని రిపోర్ట్, ఏమైనా ఎక్స్టెన్షన్ అయితే మళ్ళీ మీకు కరెంట్ పార్టీలో భాగంగా మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తాను మీకు, నో ప్రాబ్లం. మన జూన్లోనే రీసెంట్గా పొడిగించారు ఈ 3 కమిషన్లు. ఈ కమిషన్ ఉద్దేశం ఏంటి, ఈ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారండి, ఎస్సీ ఎస్టీ వర్గానికి కాకుండా ఏ ఇతర వర్గానికి చెందిన వారైనా సరే వాళ్ళు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన స్థితిగతులను ఎనాలిసిస్ చేసి అంటే ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళ జాబితాను తయారు చేయడం కోసం ఉద్దేశించింది కాకా కలేకర్. రెండో కమిషన్ ఏం చెప్తుందండి, బీపీ మండల్ ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. బీపీ మండల్ కమిషన్ ఏం చెప్పిందండి, అసలు భారతదేశానికి సంబంధించి వెనుకబడిన తరగతుల వాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంత శాతం మంది జనాభా ఓబీసీ ఉన్నారు తెలియజేసిన కమిషన్ ఏంటండి బీపీ మండల్ కమిషన్. ఎందుకంటే బీపీ మండల్ గురించి 103వ రాజ్యాంగ సవరణ చట్టంలో క్లియర్గా పర్సంటేజ్ సహా ఇచ్చానండి. తర్వాత 3వ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏంటంటే ఈ ఓబీసీల్లో ఉపకులాలు అండి. మన స్టేట్కి వచ్చేసరికి బీసీలో ఏబిసిడిఈ బీసీ రిజర్వేషన్ ఉంటుందండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం ఏదైనా అప్లై చేసుకుంటే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని సర్టిఫికేట్ తీసుకుంటాం ఎంఆర్ఓ ఆఫీస్లో. మనకైతే ఏబిసిడి ఇలా కాకుండా వన్ రేషన్ కార్డు లాగా భారతదేశాన్ని మొత్తానికి సంబంధించి ఓబీసీలుగా ట్రీట్ చేసి దాంట్లో ఉపకులాల వర్గీకరణ కోసం జస్టిస్ జి రోహిణి చైర్మన్గా ఈ కమిటీని ఏర్పాటు చేశారండి. 3వ బ్యాక్వర్డ్ క్లాస్ ఉపకులాలు. సో ఈ రిపోర్ట్ను బట్టి దాంట్లో ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వండి ఇంకా స్ప్రెడ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బీసీబీలో స్టేట్లో 10% రిజర్వేషన్లు ఉన్నాయి, బట్ కాకపోతే నెంబర్ ఆఫ్ క్యాస్ట్ ఎక్కువ బీసీబీలో ఉంటాయండి, అందుకనే రిజర్వేషన్ 10% ఇస్తారు. కానీ ఎక్కువ కులాలు బీసీబీలో ఇలాంటివన్నీ మారిపోతాయండి తర్వాత ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నుంచి. సో హడావుడిగా రిపోర్ట్ కాకుండా చాలా 2015 నుంచి 3-4 సంవత్సరాలు పొడిగించారంటే అది గొడవలకు దారి తీస్తుంది. కాబట్టి అలాంటివి చేయకుండా ఉండటం కోసం చాలా జాగ్రత్తగా
ఎందుకంటే క్యాస్ట్ విషయాలు రిలీజ్ చేసి ఏంటంటే సెన్సిటివ్ మ్యాటర్స్ అండి ఇవన్నీ. అంత ఈజీగా అది దేశవ్యాప్తంగా ఇష్యూస్ అవుతుంది. అందుకని చాలా గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా చాలా సెన్సిటివ్గా ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. రిపోర్ట్ ఇవ్వడం అలానే ఉంటుంది. తొందరపడి ఎక్కడ పడితే అక్కడ స్టేట్మెంట్స్ మీడియా ముందు ఇవ్వరండి, గవర్నమెంట్ కానీ ఎవరు కూడా. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎవరైనా సరేనండి. రిలీజియస్ క్యాస్ట్ ఉండేది అనవసరం విషయాలు టచ్ చేయకూడదు అనమాట. సో ఈ 3 కమిషన్లు. సో దీనికి సంబంధించి 3 కమిషన్లు ఏర్పాటు అయ్యారంటే ఇప్పటివరకు లేటెస్ట్ అండి. ఇది లేటెస్ట్ కరెంట్ పాలిటీలో భాగంగా మీరు చదువుకోవాలి 3వది. ఈ 2 మీకు ఆల్రెడీ తెలిసినాయి. దీని తర్వాత ఏ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా మనం చేశారు, తర్వాత బీపీ మండల కమిషన్ సిఫార్సులో ముఖ్యంగా ఏం చెప్పారండి, క్రిమిలేర్ అనే పదాన్ని ఎక్కువ వాడారు. సో ఈ క్రిమిలేర్ పదం ఎందుకు, తర్వాత జాతీయ బీసీ కమిషన్ చట్టబద్ధత ఎందుకు కల్పించాల్సి వచ్చింది, దాంట్లో భాగంగా చూద్దాం ఒకసారి. బీపీ మండల్ కేసునే ఇందిరా సహాని కేసుగా పేర్కొంటారు. ఎందుకు అంటే బీపీ మండల్లో 27% రిజర్వేషన్లు ఇమ్మని సిఫార్సు చేసిన కమిటీ అండి అది. ఆ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేది 27% రిజర్వేషన్లు అమలు చేసింది. అయితే ఇందిరా సహాని కోర్టుకి వెళ్తారండి. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది కోర్టుకి చూడండి. బీపీ మండల్ కమిషన్ అండి. దీన్ని ఇందిరా సహాని కేసు అని కూడా అంటారండి. అంత పేరండి 2 బీపీ మండల్ ఇందిరా సహాని. ఓబీసీలకు సంబంధించి ఒక కేసు వచ్చిందంటే ఇందిరా సహాని కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992లో వస్తుందండి. ఈ బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 80లో 10 సంవత్సరాల తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం 27% రిజర్వేషన్లు అమలు చేస్తుందండి. ఆ 27% రిజర్వేషన్లు అమలు చేసినప్పుడు దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతుంటాయి. అప్పుడు ఇందిరా సహానికి సంబంధించి 27% రిజర్వేషన్లు అవుతాయి. అయితే 91లోకి అధికారంలోకి వచ్చింది ఎవరండి, పివి నరసింహరావు ప్రభుత్వం. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు 27% రిజర్వేషన్లతో పాటు 10% అగ్రకులాల వాళ్ళకి రిజర్వేషన్ ఏమని సూచించిన మొదటి వ్యక్తి పివి నరసింహరావు గారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది 27% రిజర్వేషన్లు ఇవ్వచ్చు, ఉన్నత కులాల వారికి 10% రిజర్వేషన్లు వద్దు అని చెప్పి ఆ ఇష్యూ చేసినప్పుడు దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగినాయండి. అల్లర్లు జరిగిన నేపథ్యంలో బీపీ మండల కేసుని ఎందుకు ప్రామాణికం తీసుకుంటామంటే ఓబీసీలకు సంబంధించి మెయిన్ ఓబీసీలకు 27% రిజర్వేషన్లు సబబని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి ఇందిరా సహాని కేసులో. సబబే అని సుప్రీంకోర్టు తీర్పు అండి. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి 27%. ఆ 10% రిజర్వేషన్లు అనేది రద్దు చేసిందండి సుప్రీంకోర్టు. చేసి అప్పుడు అలాగే జరుగుతాయండి. ఎందుకంటే 27% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇందిరా సహాని కోర్టుకు వెళ్ళారు కాబట్టి అక్కడ ఏంటంటే ఉన్నత కులాల వాళ్ళు కూడా ఓబీసీలోకి వస్తున్నారని, ఓబీసీలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందని దేశవ్యాప్తంగా అలా జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ కట్ ఒక కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందండి. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల వారి కోసం చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయమని సూచించింది. ఆ సూచించిన కమిషన్ సుప్రీంకోర్టు తీర్పు మేరకే జాతీయ స్థాయిలో జాతీయ బీసీ కమిషన్ చట్టబద్ధంగా ఏర్పాటు చేశారండి. ఇప్పుడు ఇచ్చింది రాజ్యాంగ హోదా అండి. సో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎప్పుడండి 1992లో పార్లమెంటు చట్టం ద్వారా 92లో పార్లమెంట్ చట్టం ద్వారా జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారండి. జాతీయ బీసీ కమిషన్ 92 చట్టం ద్వారా. అంటే ఇక్కడ రిజల్యూషనా లేకపోతే ఏంటంటే చట్టం అండి. చట్టం గుర్తుపెట్టుకోవాలి, తీర్మానం వేరు చట్టం వేరు. సో జాతీయ బీసీ కమిషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి, 93 ఏప్రిల్ 2 నుండి జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు. జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు. సో 3 కమిషన్ల తర్వాత ఇంత ఇష్యూ జరిగిన తర్వాత ఇందిరా సహాని కేసులో 27% రిజర్వేషన్ ఇవ్వడం కరెక్ట్ అని సుప్రీంకోర్టు ఇచ్చింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వెనుకబడిన తరగతుల వర్గాల వారి కోసం జాతీయ స్థాయిలో చట్టాలను ఏర్పాటు చేసుకుని జాతీయ బీసీ కమిషన్ని చట్టాల రూపంలో చట్టబద్ధం చేయండి అని చెప్పడం ద్వారా
92 పార్లమెంట్ చట్టం ద్వారా జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది 93 ఏప్రిల్ 2 నుండి జాతీయ బీసీ కమిషన్గా అమలులోకి వచ్చిందండి. అమల్లోనికి వచ్చింది. ఈ చట్టం ద్వారా 92 చట్టం ద్వారా 93 ఏప్రిల్ 2 నుంచి అమల్లోనికి వచ్చింది. అయితే ఈ ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఒకటి మాత్రం చదవండి. ఎందుకంటే తర్వాత మారుతుంటారండి. వాళ్ళందరినీ కరెంటు అంటే ఫిక్స్డ్ స్టాటిక్ జీకేలో భాగంగా మనం చదవచ్చు. ప్రస్తుతం ఎవరున్నారనేది. సో ఈ కమిషన్ ప్రారంభంలో ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసినట్టుంటారో దానికి ఎప్పుడు చదవడానికి స్టాటిస్టిక్ జీకే లాగా ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. మిగతా కరెంట్ పార్టీలో భాగంగా ఎగ్జామ్ 1 month బిఫోర్ వీటికి సంబంధించి నేను వీడియో రూపంలో మీకు అందిస్తానండి. సో స్టార్టింగ్ ఎవరున్నా చూడండి. జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్. ప్రస్తుతానికి భగవన్ లాల్ సహాని ఉన్నాడండి. అవి నేను కరెంట్ పాలిటీలో చెప్తాను. సో 93 ఏప్రిల్ 2 నుండి జాతీయ బీసీ కమిషన్గా అమలులోకి వచ్చింది. ఫస్ట్ ఎవరంటే చైర్మన్, ఫస్ట్ జాతీయ బీసీ చైర్మన్. చట్టం ద్వారా ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఈ కమిషన్ ఏర్పాటు చేయడం మొత్తం అనేది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ రాజ్యాంగ హోదా కల్పించిన తర్వాత రాష్ట్రపతి చూస్తాడండి. సో దీనికి సంబంధించినంతవరకు బీపీ మండల్ కేసుని ఇందిరా సహాని కేసు అంటారు. ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వడం కరెక్ట్ అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 10% రిజర్వేషన్ వద్దని చెప్పింది పివి నరసింహరావు గారు సజెస్ట్ చేసినప్పటికీ కూడా. సో ఇందిరా సహాని కేసు ఏంటంటే ఎందుకంటే కోర్టుకు వెళ్ళినందువల్ల ఇది ఇవ్వడం కరెక్ట్ అండి. అల్లర్లు జరిగిన నేపథ్యంలో పార్లమెంటు చట్టం ద్వారా జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేయమని సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందండి. సో 92 చట్టం ద్వారా 93 ఏప్రిల్ 2 నుండి జాతీయ బీసీ కమిషన్ అమల్లోకి వచ్చింది. ఫస్ట్ చైర్మన్ ఎవరంటే జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్ గారు, ఫస్ట్ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్. దీని తర్వాత మనం బీపీ మండల్ కేసు గురించి చూసాము. దాంట్లో 27% రిజర్వేషన్ ఏంటి, ఇందిరా సహాని కేసు 92 అనుకున్నాం, యూనియన్ ఆఫ్ ఇండియా. అయితే ఈ బీపీ మండల్ కేసు గురించి త్వరలో ఎందుకు చెప్పుకుంటామంటే ఈ బీపీ మండల్ కమిషన్ సంబంధించి సిఫార్సులు చేసిందండి. బీపీ మండల్ సిఫార్సులు, రికమెండేషన్స్. ఈ సిఫార్సుల్లో ముఖ్యంగా క్రిమిలేయర్ గురించి డిస్కషన్ జరిగిందండి. క్రిమిలేయర్ అనే పదం అంటే బీపీ మండల్ కమిషన్ సిఫార్సుల్లో క్రిమిలేయర్ అనే పదం ముఖ్యంగా ఉందండి సిఫార్సుల్లో. అదేంటంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వమన్నారు. అంటే ఓబీసీలు మొత్తం కాదని కదా, 52% ఉన్న ఓబీసీల గురించి కాదు కదా. అలా ఇవ్వాలంటే వాళ్ళని దేని ప్రామాణికంగా తీసుకోవాలి, ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. అందుకని బీపీ మండల్ సిఫార్సుల్ని ఈ క్రిమిలేయర్ అనే ఉంది కదండి, ఈ క్రిమిలేయర్ ఏంటి, ఎలా చేయాలని దాన్ని అధ్యయనం చేయడానికి, స్టడీ చేయడానికి మరో కమిటీ వేశారండి. క్రిమిలేయర్ బీపీ మండల్ సిఫార్సులు క్రిమిలేయర్పై అధ్యయనం చేయడానికి క్రిమిలేయర్ అధ్యయనం చేయడానికి మరలా కమిటీ అండి. జస్టిస్ రామ్నందన్, ఇందాక చెప్పిన బీపీ మండల్ బీహార్ అండి. ఈయన కూడా జస్టిస్ రామ్నందన్ కూడా పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అండి. జస్టిస్ రామ్నందన్ అంటే క్రిమిలేయర్ గురించి బీపీ మండల్ దానిపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ అండి. క్రిమిలేయర్ అధ్యయనం చేయడానికి ఈ రికమెండేషన్కి సంబంధించి జస్టిస్ రామ్నందన్ కమిటీ ఏర్పాటు అండి. 1993 ఫిబ్రవరి 23 ఏర్పాటు చేశారండి. నివేదిక 1993 మార్చి 10న నివేదిక ఇచ్చారండి. అంటే మన క్రిమిలేయర్ అనే పదం గురించి తెలుసుకోవాలండి. క్రిమిలేయర్ అనే పదం ఎప్పుడండి కమిటీ వేసింది 93. సో మన క్రిమిలేయర్ ఎప్పుడు స్టార్ట్ అయినట్టు, ఇన్కమ్ సంబంధించి ఓబీసీ కులం జాబితాలు చేర్చాలా వద్దనేది ఇన్కమ్ బేస్ చేసుకొని దానికి సంబంధించిన ఏర్పాటు చేసిన అధ్యయనం చేయడానికి ఏ కమిటీ అంటే జస్టిస్ రామ్నందన్ కమిటీ. సో 93లో కమిటీ ఏర్పాటు చేశారు. అదే అంటే జస్ట్ ఒక 5, 10, 15 days 2 weeksలో రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా క్రిమిలేయర్ అధ్యయనానికి సంబంధించి లిమిట్ సిఫార్సు చేసింది ఎంత అండి, ప్రారంభంలో క్రిమిలేయర్ ఆదాయ పరిమితి ప్రారంభంలో 93లో ₹1,00,000 అండి. ₹1,00,000 అంటే ₹1,00,000 ఆదాయం
మన తల్లిదండ్రులు అనుకోండి, తల్లి తండ్రి ఇంట్లో కుటుంబం కలిసి ఉన్నారు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన పిల్లలు కానీ అందరూ ఇన్కమ్ కలిపి ₹1,00,000 కన్నా ఆదాయం మించకూడదు. ₹1,00,000 ₹1,00,000 దాటింది అనుకోండి ఇన్కమ్ కనుక వాళ్ళు ఓసీగా ట్రీట్ చేయబడుతుంది. అంటే క్రిమిలేయర్ అనే పదం బీపీ మండల్ సిఫార్సులో భాగంగా ఉంది. దాన్ని అధ్యయనం చేయడానికి జస్టిస్ రామనందన్ అనే కమిటీ వేశారు. ఆ కమిటీ ఏర్పాటు నివేదిక క్రిమిలేయర్ ప్రారంభించినప్పుడు ప్రారంభంలో ఎంత ఇన్కమ్ అండి క్రిమిలేయర్ ఓసీగా ట్రీట్ చేయడానికి లేదా ఓబీసీలో రావడానికి ఆ లిమిట్ ఏంటంటే ₹1,00,000 మాత్రమే. సో ఈ క్రిమిలేయర్ ప్రారంభంలో ఎంత ఉంది, ప్రస్తుతం ఎంత ఉంది అని ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనం బీపీ మండల్ సిఫార్సు క్రిమిలేయర్లో భాగంగా 93 ప్రారంభంలో ఇచ్చినప్పుడు ₹1,00,000 అని చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు ఒకసారి ఇప్పటి వరకు పెంచుకుంటూ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. మొదటిసారిగా 1993లో క్రిమిలేయర్ పరిమితి జస్టిస్ రామనందన్ కమిటీ సిఫార్సులో భాగంగా 93లో ఆదాయ పరిమితి ఎంత అండి? ₹1,00,000. అంటే ₹1,00,000 కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్నత కులాలు అంటే ఓసీలుగా అదర్ క్యాస్ట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ₹1,00,000 కన్నా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఓబీసీ కులాలుగా గుర్తించడం జరిగింది. ప్రారంభంలో ఎప్పుడు ప్రారంభించారండి క్రిమిలేయర్ అనే పదాన్ని? క్రిమిలేయర్కి సంబంధించి లిమిట్ ఇన్కమ్ది ₹1,00,000 93 అండి. సో ₹1,00,000. తర్వాత 2004లో ఇది పరియాణం అండి, సంవత్సర ఆదాయం సంవత్సరానికండి. 2004లో 2.5 లక్షలకు పెంచారండి ఈ పరిమితిని. 2.5 లక్షలకు పెంపు. ఆ తర్వాత మూడవసారి 2008లో పెంచారండి 4.5 లక్షలకు. 4.5 లక్షలకు పెంపు. నాలుగవసారి 2013లో 6 లక్షలకు పరిమితి పెంచారండి. 6 లక్షలకు పరిమితిని పెంచారు. ఇది మొత్తం కూడా సంవత్సర ఆదాయం అండి, మొత్తం ప్రయాణం అండి. సంవత్సర ఆదాయం అనేది ఇంతకు మించకూడదు అనేది. అంతకు మించి ఆదాయం ఉంటే వాళ్ళని ఓసీలుగా ట్రీట్ చేయడం జరుగుతుంది, లేదంటే ఓబీసీగా పరిగణించబడను. సంవత్సర ఆదాయం అండి. తర్వాత ఐదవది 2017 అండి. ఈ పరిమితిని 8 లక్షలకు పెంచారండి. అంటే ప్రస్తుతం ఓబీసీ ఆదాయ క్రిమిలేయర్ లిమిట్ ఎంత అండి? 8 లక్షలు ప్రస్తుతం ఆదాయం అండి. ప్రస్తుతం పెంచింది అమల్లో ఉందండి. 8 లక్షలు పెంపు సంవత్సర ఆదాయం. అయితే ప్రారంభంలో ₹1,00,000 నుండి ఇప్పుడు ప్రస్తుతం 2017 నాటికి ఎంత అండి? 8 లక్షలు పెంచారు. ఇక్కడ 2 పాయింట్లు మనం గుర్తుంచుకోవాలండి. నోట్ 1 అని జాతీయ బీసీ కమిషన్ ఉంది కదండి. ప్రారంభంలో ₹1,00,000 నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు ఈ 2020 నాటికి ఆదాయం ఇలా పెంచుకుంటూ పోతే 20 లక్షలకు పెంచాలి. కాకపోతే అట్లీస్ట్ 2015 నాటికి 8 లక్షలు అయింది కాబట్టి దీన్ని డబుల్ ఇన్కమ్ చేయాలని సిఫార్సు చేసిందండి జాతీయ బీసీ కమిషన్. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులో భాగంగా జాతీయ బీసీ కమిషన్ సిఫార్సు అండి. జాతీయ బీసీ కమిషన్ సిఫార్సు ఎంత అండి? డబుల్ ఇన్కమ్ 8 లక్షలు కాస్త ఎంత అండి? 16 లక్షలకి పెంచాలి అని సిఫార్సు చేశారండి. డబుల్ ఇన్కమ్ 16 లక్షలకు. ఈ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతిపాదించాలి వీరి సిఫార్సు అండి. అయితే మోడీ ప్రభుత్వం ఎంతకు పంచడానికి ప్రపోజల్స్లో ఉన్నాయండి? 12 లక్షలకు అండి. 12 లక్షలకు పెంచాలని ప్రతిపాదనలో ఉన్నారు, ఆలోచనలో ఉన్నారు. సో బీసీ కమిషన్ ఎంతకు సిఫార్సు చేసిందని అడిగితే ఎగ్జామ్లో 16 లక్షలు పెంచాలని ప్రపోజల్ చేసిన సిఫార్సు. మోదీ ప్రభుత్వం 12 లక్షలకి ఓబీసీ క్రిమిలేయర్ పరిమితి అనేది 8 లక్షల నుండి 12 లక్షలు పెంచాలని ప్రపోజ్ చేసిందండి. ఇది ఇంప్లిమెంట్ చేసిన దాన్ని బట్టి త్వరలో మనకి జీవోలో ఎన్ని వస్తాయి దాన్ని బట్టి. సో ఈ 2 కమిటీలు జాతీయ బీసీ కమిషన్ మోడీ ప్రభుత్వ ప్రపోజల్స్లో భాగంగా 16 లక్షలు పెంచారు. 12 లక్షలను చదువుకోండి. కానీ ప్రతిదీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. 93 ప్రారంభంలో ₹1,00,000 సంవత్సర ఆదాయం అండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నెల ఇన్కమ్ కాదండి, ఒక సంవత్సరం మొత్తం మీద మన కుటుంబ ఆదాయం ₹1,00,000 మించకుండా ఉంటే చాలు. 93లో ప్రస్తుతం 2017 8 లక్షలు. మీకు 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఉన్నత కులాలు చెప్పిన కాడ కూడా వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ కిందకి రావాలంటే ఆదాయ పరిమితి ఎంత చెప్పండి? వ్యక్తిగత వార్షిక ఆదాయం 8 లక్షలు అని చెప్పాను. కావాలంటే మీరు 103వ రాజ్యాంగ సవరణ చట్టం క్లాస్లో చూడండి ఒకసారి. సేమ్ అది దాటితే అక్కడ వాళ్ళు ఓసీగా ట్రీట్ చేయబడతారు, ఇక్కడ బీసీలు కూడా ఓసీలుగా ట్రీట్ చేయబడతారు. ఎవరైనా అంతే కదండి.
ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కింద చేర్చాలంటే ఈ ఇన్కమ్ ఈ ఆదాయం మించకూడదని అర్థం, ఓసీలకైనా బీసీలకైనా సరే. సో ఇది ప్రామాణికం. దీంట్లో ఇది క్రిమినల్కి సంబంధించిన బీపీ మండల సిఫార్సుల్లో. అయితే దీనికి సంబంధించి జాతీయ బీసీ కమిషన్కి సంబంధించి ఎప్పుడు చట్టం చేశారు, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది చూసాము. మొదటి కమిషన్ చైర్మన్ ఎవరు అనేది. అయితే ఈ జాతీయ బీసీ కమిషన్ని రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఎప్పుడు ఆమోదించింది? లోక్సభ ఎప్పుడు, రాజ్యసభ ఎప్పుడు, ఏంటని చూద్దామండి. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సిఫార్సు చేసిన కమిటీ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి, ఎందుకంటే మీకు ప్రతిదీ ప్రీ హిస్టరీ నుంచి ముందు నుంచి చెప్తున్నాను కాబట్టి ప్రతిదీ అలానే చదవండి. బీకే హండిన్ కమిటీ అండి. సో దీనికి సంబంధించి ఈ బీసీ కమిషన్కి రాజ్యాంగ ప్రతిపత్తి హోదా కల్పించమంది బీకే హండిన్ కమిటీ. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కమిటీ సిఫార్సుకు అనుగుణంగా బీకే హండిన్ కమిటీ సిఫార్సు చేసింది కదండి, ఆ సిఫార్సుకు అనుగుణంగా ప్రభుత్వం అనేది ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిందండి? 123వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. 123వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిందండి. 123వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. 123 రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లును లోక్సభలో ఎప్పుడు ఆమోదించారండి? లోక్సభ 2017 ఏప్రిల్ 10 అండి. ఇక్కడ ఏం జరిగిందంటే లోక్సభ నుంచి రాజ్యసభకి వెళ్ళినప్పుడు రాజ్యసభ అనేది కొన్ని సిఫార్సు చేసిందండి. దాంట్లో భాగంగా సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఇక్కడ లోక్సభ తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. నేరుగా రాజ్యసభ ఆమోదించలేదండి. సెలెక్ట్ కమిటీ లేదా విధాన నిర్ణయ కమిటీ అంటారు. దీనికి భూపేంద్ర యాదవ్ అధ్యక్షుడిగా ఉన్నాడండి, చైర్మన్గా భూపేంద్ర యాదవ్ సెలెక్ట్ కమిటీకి సంబంధించి. ఆ తర్వాత రాజ్యసభ 2017 జూలై 31న ఆమోదించిందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు నోట్ అని రాజ్యాంగ సవరణ బిల్లు, ఒక బిల్లు చట్టంగా మారాలంటే లోక్సభ అయినటువంటి మీరు, రాజ్యసభ అయినటువంటి మీరు, ఎగ్జాంపుల్ నేను రాష్ట్రపతిని మనం ముగ్గురు ఆమోదిస్తే నేను చట్టంగా మారుతుంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి లోక్సభ, రాజ్యసభ ఆమోదంతో పాటు రాష్ట్రాలకు కూడా సంబంధం ఉంటుంది కాబట్టి 50% రాష్ట్రాలు కూడా ఆమోదించారు. ఎగ్జాంపుల్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను, అది సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటారు. సిజిఎస్టీ అంటే జిఎస్టీకి ముందు సి ఉంది కాబట్టి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మనం హోటల్కి వెళ్ళి ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో 5 రూపీస్ ఏమో సిజిఎస్టీ ఉంటుంది, 5 రూపీస్ ఏమో ఎస్జిఎస్టీ. అంటే 5 రూపాయలు కేంద్రానికి వెళ్ళిపోతుంది, 5 రూపాయలు మనకు వచ్చేస్తుంది. ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేసే పని లేకుండా క్లియర్ కట్గా ఉంది. జిఎస్టీ వల్ల చాలా బెనిఫిటే ఉంది, కేంద్రానికి కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. అయితే అలాగనే అక్కడ లోక్సభ, రాజ్యసభతో పాటు 50% రాష్ట్రాలు ఆమోదించండి. 17 రాష్ట్రాలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సంతకం ద్వారా అది చట్టంగా మారింది. ఇక్కడ కూడా మనకేంటండి లోక్సభ ఆమోదం ప్లస్ రాజ్యసభ ఆమోదం ప్లస్ 50% రాష్ట్రాల ఆమోదం కూడా కావాలండి. ఇక్కడ 50% రాష్ట్రాల ఆమోదం. ఈ 50% రాష్ట్రాలు అనేది అంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి ప్రస్తుతం భారతదేశంలో, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 50% రాష్ట్రాల ఆమోదం, కేంద్రపాలిత ప్రాంతాలు అవసరం లేదు. 50% అంటే 14 రాష్ట్రాలు. అయితే ఈ 14 రాష్ట్రాలు అనేది ఎప్పటిలోపు ఆమోదించాలని రాజ్యాంగంలో పేర్కొనలేదు. సో 14 రాష్ట్రాలు ఎప్పుడైతే ఆమోదిస్తే అప్పుడే ఇది చట్టంగా మారుతుంది. కాకపోతే ఇది అందరికి సంబంధించింది కాబట్టి వెంటనే రాష్ట్రాలు ఆమోదించినాయండి. సో లోక్సభ, రాజ్యసభ ప్లస్ 50% రాష్ట్రాల ఆమోదం, రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి ఆమోదించిన తర్వాత డేట్ ఆఫ్ అసెంట్ టు ప్రెసిడెంట్ అండి. డేట్ ఆఫ్ కమిట్మెంట్, ఈ చట్టం అమల్లోనికి వచ్చిన తేదీ అండి. ఈ చట్టం అమల్లోనికి వచ్చినది
2018 ఆగస్టు 15 అండి. మీకు కొన్ని బుక్లు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి దీనికి సంబంధించి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఈ చట్టం. అసెంట్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటారు, దీన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. మాకు తెలిసి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటారండి. ఆ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ 2018 ఆగస్టు 15. ఇది మనకి డీడీ బస్సులో ఉంటుందండి. డీడీ బస్సు పిఎం బక్షి, ఈ రెండు పుస్తకాల్లో కూడా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది క్లియర్గా ఇచ్చారండి. సోర్స్ ఇక్కడి నుంచి తీసుకుంది. ఇది మన కొన్ని పుస్తకాల్లో లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ ఆమోదించారని ఇచ్చారు తప్ప ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని చట్టం ఇవ్వలేదు ఎక్కడ కూడా. సో పార్టీ లక్ష్మీకాంత్ సార్ దాంట్లో కూడా చట్టం ఎప్పటి నుంచి అమలు అనేది రాయలేదు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 6th ఎడిషన్లో కూడా ఓన్లీ డీడీ బస్సు పిఎం బక్షిని మాత్రం క్లియర్ కట్గా వీళ్ళు ఎఫెక్టివ్ ఆన్ 2018 ఆగస్ట్ 15 అని ఇచ్చారు. ఇది ప్రామాణికం అండి. మనకి ఇది సోర్స్ మనకు ఎగ్జాక్ట్లీ రైట్ అవుతుంది ఆన్సర్, నో ప్రాబ్లం. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ అని చెప్పాను, మీకు ఏదైనా డౌట్ వచ్చినాయి అంటే ఎక్కడ లేని బుక్ లేని ఇన్ఫర్మేషన్ లేదు అంటే దానికి సంబంధించినంత ఇన్ఫర్మేషన్ మాత్రం డీడీ బస్ కానీ పిఎం బక్షి కానీ అథెంటికేషన్. ఎందుకంటే ఈ ఇంప్లిమెంటేషన్ డేట్ అనేది లక్ష్మీకాంత్ సార్ బుక్లో కూడా ఉంది 6th ఎడిషన్లో. సో దాంట్లో లేకపోయినా మనకి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కాబట్టి లేటెస్ట్ ఎడిషన్లో ఉన్నది మీకు సోర్స్ వేస్తున్నాం. మనకి ఏమైనా ఎర్రర్ మిస్టేక్ ఉన్నా మనకి మార్క్స్ సాధించవచ్చు. సో దేర్ ఈజ్ నో ఇష్యూ. సో జాతీయ బీసీ కమిషన్కి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సిఫార్సు చేసిన కమిటీ అంటే బీకే హండిన్ కమిటీ అండి. ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టారండి. 123 రాజ్యాంగ సవరణ బిల్లు. లోక్సభ రాజ్యసభ ఆమోదించింది, 50% రాష్ట్రాలు ఆమోదించింది. టోటల్గా ఈ చట్టం ఎప్పటి నుంచి రాష్ట్రపతి ఆమోదం తర్వాత 2018 ఆగస్టు 15 అమల్లోకి వచ్చింది. అయితే ఈ 123 రాజ్యాంగ సవరణ బిల్లు అనేది ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది. ఆ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎన్ని ఆర్టికల్స్ ఇన్సర్ట్ చేయబడ్డాయి అంటే ఎన్ని ఆర్టికల్స్ని చేర్చబడ్డాయి, వీటిని సవరించారనేది మనకి ముఖ్యమండి, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దాంట్లో భాగంగా 123 రాజ్యాంగ సవరణ బిల్లు, 123వ రాజ్యాంగ సవరణ బిల్లు, 123వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనిగా మారిందండి? 102వ రాజ్యాంగ సవరణ 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 అండి. 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు బాగా. 123 రాజ్యాంగ సవరణ ఇది బిల్లు అండి, ఇది చట్టం అండి. ఆ బిల్లు అనేది చట్టంగా మారింది. ఏ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ బిల్లే 102వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారిందని తెలుసుకోవాలి. అయితే ఈ చట్టం ద్వారా ఎన్ని ఆర్టికల్స్ ఇన్సర్ట్ చేయబడ్డాయండి? ఇన్సర్టెడ్ ఆర్టికల్స్ అండి. చేర్చబడిన ఆర్టికల్స్ 2. ఒకటి 338B అండి. రెండవది 342A. ఇక్కడ నోట్ అని రాసుకొని మనం 366 అమెండ్మెంట్ అంటే సవరించినవి. అమెండ్మెంట్ దేన్ని సవరించాలంటే 366 సవరించి 26B క్లాజ్ అండి. ఇది 26B అనే క్లాజును చేర్చారు. క్లాజును చేర్చి వెనుకబడిన తరగతులు అనే పదాన్ని చేర్చారండి. అంటే 366 ఆర్టికల్ ఏం చెప్తుందండి? నిర్వచనం అని ఉంటుంది. మన ఆర్టికల్స్ చూస్తే ఓన్లీ డెఫినేషన్ అని ఉంటుంది. దాంట్లో ఎస్సీ కులాలు ఎస్టీ అన్నిటికీ సంబంధించి. అయితే దాంట్లో 26B అనేది బి అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ అని గుర్తుపెట్టుకుని మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. సో 26B అనేది క్లాస్ని చేర్చి వెనుకబడిన తరగతులు అనే పదాన్ని చేర్చారండి. వెనుకబడిన తరగతులు అనే పదాన్ని చేర్చారండి. వెనుకబడిన తరగతులు అనే పదాన్ని చేర్చారు. ఈ నిర్వచనంలో ఈ పదాన్ని కూడా చేర్చారని గుర్తుపెట్టుకోండి ఫైనల్గా. అయితే ఈ రెండు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. కొత్తగా చేర్చిన ఏమేంటంటే 338B, 342A. 338B ఒక ఆర్టికల్ ఎస్సీ కమిషన్ చెప్తే, ఒకటి ఎస్టీ కమిషన్ చెప్తే ఇలా చెప్తుంది. 324 అంటే ఎలక్షన్ కమిషన్. అలానే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దీనికి రాజ్యాంగ ప్రతిపదిక, దీనికి కేటాయించిన ఒక ఆర్టికల్ కొత్తది ఏంటంటే 338B. ఇదే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్, NCBC అంటారండి. NCBC అంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఫిర్యాదును పరిశీలించడం, వాళ్ళకి సంబంధించి వెల్ఫేర్ ఆఫ్ ది అంటే వాళ్ళ సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ కమిషన్ చూస్తుంది. చూడడం ఈ కమిషన్ బాధ్యత అంటారు. ఇది ఏ ఆర్టికల్ ప్రకారం అండి? 338B.
342A అంటే 2 ఆర్టికల్స్ కొత్తగా చేర్చారండి. ఇదేం చెప్తుంది, రాష్ట్రపతి ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి ఏదైనా వెనుకబడి తరగతుల జాబితాకు సంబంధించి మార్పులు చేర్పులు ఏదైనా ఉన్నాయంటే దానికి సంబంధించి నోటిఫై చేస్తుంది. ఆ నోటిఫై చేయాలంటే రెస్పెక్టివ్ స్టేట్ ఆఫ్ గవర్నర్, ఆ గవర్నర్కి సంబంధించి సంప్రదిస్తుందండి. ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆ గవర్నర్ని సంప్రదించిన పిమ్మటే రాష్ట్రపతి ఆ నిర్ణయం తీసుకుంటాడు. కానీ గవర్నర్ని సంప్రదించాలి రాష్ట్రాలకు సంబంధించి. ఆ రాష్ట్రపతి సంప్రదించిన తర్వాత కూడా నోటిఫై చేసిన తర్వాత కూడా అంటే పార్లమెంట్ కూడా దాన్ని ధృవీకరించాలి. మళ్ళీ దాన్ని ఆమోదిస్తేనే చట్టంగా మారుతుంది. ఆ కులాలను ఆ జాబితాలో చేర్చడం జరుగుతుంది, లేదంటే చేర్చరు. సో రాష్ట్రపతి ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి వెనుకబడిన తరగతుల జాబితాకి సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి నోటిఫై చేస్తారు. అయితే ఆ నోటిఫై చేయాలంటే ఏ రాష్ట్రంలో అయితే నోటిఫై చేయాలనుకుంటున్నారో రాష్ట్రపతి గారు ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ తీసుకొని సలహా తీసుకొని అంటే అడ్వైజ్ ఆఫ్ ద గవర్నర్ సలహా తీసుకొని రాష్ట్రపతి ఆ విషయం చేస్తారు. ఫైనల్గా పార్లమెంటు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. సో 338B అనగానే NCBC జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ యొక్క ఫిర్యాదులు, సంక్షేమం, వెల్ఫేర్ ఆఫ్ ద బ్యాక్వర్డ్, సంక్షేమానికి ప్రాధాన్యత. దీనికి సంబంధించి నేషనల్ బీసీ కమిషన్ చూస్తుంది. సంక్షేమానికి కృషి బ్రాకెట్లో SCBC అని గుర్తుపెట్టుకోండి. జాతీయ బీసీ కమిషన్ అనేది దేనికోసం అండి, ఫిర్యాదులు సంక్షేమానికి కృషి చేసి. ఎవరి సంక్షేమం అంటే సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండి. వాళ్ళ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వాళ్ళ సంక్షేమానికి కృషి చేస్తూ వాళ్ళ ఫిర్యాదులు పరిశీలిస్తూ జాతీయ బీసీ వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ యొక్క ఉద్దేశం అని అర్థం. అదేవిధంగా రాష్ట్రపతికి సంబంధించి 342 ఆర్టికల్ ఇదే విధంగా వాళ్ళకి సంబంధించిన ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నాయంటే ఆ రాష్ట్ర గవర్నర్ సలహాతో నోటిఫై చేస్తారు రాష్ట్రపతి. 342 అనమాట. 366 అమెండ్ చేశారు. 26B అనేది కొత్త క్లాస్ చేర్చారండి. వెనుకబడిన తరగతులు అనే పదాన్ని చేర్చడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్. సో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ సంబంధించి ప్రారంభంలో రాష్ట్రపతి ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎప్పుడు వేశారు, సెకండ్ బ్యాక్వర్డ్, థర్డ్ బ్యాక్వర్డ్. బ్యాక్వర్డ్ తర్వాత జాతీయ బీసీ కమిషన్, వెనుకబడిన తరగతులకు జాతీయ కమిషన్ వేరండి, జాతీయ బీసీ కమిషన్ వేరండి. ఫస్ట్ బ్యాక్వర్డ్ 3 రకాలుగా ఉంటుంది. అక్కడ ఏంటంటే రాష్ట్రపతి ఏర్పాటు చేశారు ఆ మూడింటికి సంబంధించి. తర్వాత జాతీయ బీసీ కమిషన్ అంటే ఎప్పటికప్పుడు ఫిర్యాదు తాత్కాలికంగా కాకుండా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన చట్టబద్ధం. ఆ తర్వాత ఫైనల్గా దీనికి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగిందండి 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ద్వారా. సో ఈ చట్టం ద్వారా ఈ బిల్లు చట్టంగా మారింది. దీంట్లో ఇన్సర్టెడ్ ఆర్టికల్స్ 2 తెలుసుకోండి, దీని అమెండ్మెంట్. సో గెజిట్ ఆఫ్ ఇండియాలో క్లియర్గా ఉంటుంది. సో మీరు ఏదైనా సరే ప్రీవియస్ 103వ రాజ్యాంగ సవరణ చట్టంలో కూడా క్లియర్గా ఓసీలకు సంబంధించి చెప్పే ముందు బీసీలకు ఎలాంటి ఇచ్చారు, ఓసీలకు ఏంటి అనేది క్లియర్గా చెప్పారు. ఆ వీడియో చూసిన తర్వాత దీన్ని చూస్తే దానికి లింక్ అండి ఇదంతా. సో ఒక్కొక్క వీడియోకి లింక్తోనే చెప్తుంటాను. సో అక్కడ కొంచెం ఉన్నాయండి. ఒక వీడియో రూపంలో మీరు చూసుకుంటే క్లియర్గా వస్తుంది ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇప్పుడు వీటికి సంబంధించి చూసాం. దీంట్లో బాగా వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్కి సంబంధించి దీంట్లో చైర్మన్ ఎంతమంది, వైస్ చైర్మన్లు, తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎంతమంది మెంబర్స్ ఉంటారు, వాళ్ళని ఎవరు నియమిస్తారు, వాటికి సంబంధించి చూద్దామండి బిల్ విధానం. ఒకసారి చూడండి. జాతీయ బీసీ కమిషన్కి సంబంధించి ఈ కమిషన్లో ఒక చైర్మన్ నిర్మాణం అండి, ఒక చైర్మన్, 1 వైస్ చైర్మన్, ప్లస్ 3 సభ్యులు ఉంటారండి. 3 సభ్యులు ఉంటారు. సో చైర్మన్కి సంబంధించి అర్హతలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి, లేదా హైకోర్టు న్యాయమూర్తి అర్హతలు ఉండాలండి చైర్మన్కి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తి. ఈ చైర్మన్, వైస్ చైర్మన్ 3 సభ్యుల్ని రాష్ట్రపతి స్వయంగా స్వయంగా సంతకం చేసి మరి నియమిస్తారండి. ఇంతకుముందు ఇది చట్టబద్ధంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని మామూలుగా ఉంటుంది. కానీ ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థ అయింది కాబట్టి ఇప్పుడు నియమించాలంటే రాష్ట్రపతి నియమిస్తారు. కాబట్టి చైర్మన్, వైస్ చైర్మన్ ప్లస్ 3 సభ్యులు అండి. ఈ 3 సభ్యులకు సంబంధించి సో ఈ ఫార్మేషన్ ఇదండి నిర్మాణానికి సంబంధించి. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించి అర్హతలు ఉండాలి. వైస్ చైర్మన్ ఈ 3 సభ్యులకు సంబంధించి ఏ సామాజిక శాస్త్రవేత్త లేదా సామాజిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తి ఉండాలి.
రెండవది ఇది బీసీ కమిషన్ కానీ తప్పకుండా వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తి ప్లస్ అతనిపై ఈ వెనుకబడిన తరగతులపై కూడా ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉండాలండి. ప్రత్యేక పరిజ్ఞానం వెనుకబడిన తరగతులకు సంబంధించి ప్రత్యేక పరిజ్ఞానం. సి ఒక మహిళా సభ్యురాలు తప్పనిసరిగా ఉండాలండి. ముగ్గురులో ఒక మహిళా సభ్యురాలు ఉండాలి, తప్పనిసరిగా ఉండాలండి. తర్వాత నోటని తీసుకొని వెనుకబడిన తరగతుల కమిషన్ దీనికి సివిల్ కోర్టు హోదా ఉంటుందండి. హోదా ఒక సివిల్ కోర్టుకు ఉండే హోదా ఉంటుందండి. సివిల్ కోర్టుకి ఉండే హోదా ఉంటుంది, సివిల్ కోర్టు హోదా ఉంటుంది. తర్వాత వీటికి జీతభత్యాలు అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తి తర్వాతలో ఉన్న వ్యక్తిని నియమించాలండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎంత శాలరీ ఉంటుంది, అతనికి జీతభత్యాలు ఎలా ఉంటాయి, అతనికి సంబంధించిన మొత్తం అలా ఉంటుందండి. హైకోర్టు న్యాయమూర్తి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైకోర్టు న్యాయమూర్తిగా నేను జాతీయ బీసీ కమిషన్కి నియమించబడ్డాను అనుకోండి. హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటే నాకు ఎంత శాలరీస్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అవే ఇస్తారండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అయితే ఆ జీతభత్యాలు అవి రాష్ట్రపతి నిర్ణయిస్తారు. వీరి పదవీ కాలం అండి టెన్యూర్. హోదా సివిల్ కోర్టు వీరందరూ పదవీ కాలం అండి. చైర్మన్ కానీ వైస్ చైర్మన్ సభ్యులు కానీ 3 years అండి టెన్యూర్ అంటారండి. ఈ పదం గుర్తుపెట్టుకోండి. పదవీ కాలం 3 years అండి, టెన్యూర్ అంటారు. పదవీ కాలం 3 సంవత్సరాలు. తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులు పదవీ కాలం 3 సంవత్సరాలుగా సివిల్ కోర్టు హోదా ఉంటుంది. వీళ్ళు దేశానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఎటువంటి నివేదికలైనా సరే రిపోర్ట్ తయారు చేసి రాష్ట్రపతికి సబ్మిట్ చేస్తారండి. నివేదికను ఎవరికి ఇస్తారండి? ఎవరి చేత నియమించబడ్డారండి? రాష్ట్రపతి చేత. మరి నివేదిక ఎవరికి ఇవ్వాలండి? రాష్ట్రపతికి ఇవ్వాలి. రాష్ట్రపతి ఏం చేస్తాడండి? జాతీయ బీసీ కమిషనర్ నేను రాష్ట్రపతి అయినటువంటి మీకు నేను నివేదిక సమర్పించుకోండి. మీరేం చేస్తారు? పార్లమెంటుకు సంబంధించి ప్రభుత్వం సవరిస్తుందండి. ఇక్కడ మీరు 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం వేరు, పార్లమెంట్ వేరండి. పార్లమెంట్ అంటే దేశానికి సంబంధించిన అందరు ఎంపీలు వస్తారు. ప్రభుత్వం అంటే ఫస్ట్ నేను జాతీయ బీసీ కమిషన్గా ఉండి రాష్ట్రపతి అని మీకు రిపోర్ట్ ఇవ్వగానే ఆ రిపోర్ట్ని ప్రభుత్వం ముందు ఉంచుతారండి. ప్రభుత్వం సవరణగానే ఏమన్నా రికమెండేషన్ చేసినప్పటికీ ఆ సవరణలతో కూడిన నివేదికని కమిషన్కి ప్లస్ పార్లమెంట్ ముందు ఉంచుతాడండి. పార్లమెంట్ అంటే అందరి ముందు. ప్రభుత్వం అనేది గవర్నమెంట్ ఏది నడుపుతారో దాన్ని ప్రభుత్వం అంటారు. పార్లమెంట్ అంటే అన్ని పార్టీలకు సంబంధించి పార్లమెంట్ ఉంటుంది. సో నివేదికని రాష్ట్రపతికి ఇస్తే రాష్ట్రపతి ముందు ప్రభుత్వానికి ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చిన సవివరణలు అమెండ్మెంట్స్ రికమెండేషన్స్ ఏమన్నా అనుకోండి అవన్నీ సవరించి పార్లమెంటు ముందు ఉంచుతారు. తర్వాత ఫైనల్గా ఆమోదించడం జరుగుతుంది. ఆ కమిషన్లో రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా సిఫార్సులు ఉంటే అవి రాష్ట్రపతి ఆ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ పంపుతారు రాష్ట్ర నివేదికని ఫైనల్గా. సో నివేదిక రాష్ట్రపతికి ఇస్తారు, రాష్ట్రపతి పార్లమెంటు ముందు ఉంచుతారు. తన వీటికి సంబంధించింది కదండి. తొలగింపు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించి తొలగిస్తారండి. అంటే అసమర్థత కానీ ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఉన్నా కానీ నిర్లక్ష్యంగా మనం చేయట్లేదు ఆ పనులు, బీసీలకు వెనుకబడి వారికి అనేది ఇచ్చినా కానీ తొలగించడం జరుగుతుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించి. సో చైర్మన్, వైస్ చైర్మన్, తర్వాత 3 సభ్యులు ఉంటారండి. ఈ 3 వీళ్ళ హోదా సివిల్ కోర్టు హోదా, పదవీ కాలం 3 సంవత్సరాలు, నివేదిక రాష్ట్రపతికి సమర్పిస్తారండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏంటంటే వీళ్ళు బీసీ వెనుకబడిన తరగతులకు సంబంధించి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఏవైనా కులాలని ఓబీసీ కులాల జాబితాలు చేర్చాలన్నా తొలగించాలన్నా సరే ఇది చూస్తుందండి. వీటికి సంబంధించి మ్యాక్సిమం ఏంటంటే రాజ్యాంగబద్ధ సంస్థలు అనేటువంటి ఏవైనా సరే ఒక రికమెండేషన్ కింద ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే తప్పనిసరిగా వాటికి కట్టుబడి ఉంటుందండి ప్రభుత్వం. తప్పని పరిస్థితులు అయితే తప్ప కమిషన్లో చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం అనేది కట్టుబడి ఉంటుంది అని రాజ్యాంగంలో ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీటికి సంబంధించి వాళ్ళు పాటిస్తారండి. కొన్ని సందర్భాల్లోనే చట్టాలను మార్చి మరీ చేస్తారు. సో మరీ ఇబ్బందికరంగా ఉంటాయి తప్ప సో కమిషన్ సిఫార్సులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందండి. మీకు బీసీ కమిషన్కి సంబంధించి డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్, కాన్సెప్ట్, అప్లికేషన్ ఓరియంటెడ్ థియరీతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. అంటే మళ్ళీ మీరు థియరీ కూడా చదవాల్సిన అవసరం లేకుండా మ్యాక్సిమం కవర్ చేశాను 99.9% సిలబస్ మొత్తం. ఒకసారి వీడియో విన్న తర్వాత మీ దగ్గర ఉన్న సోర్స్ ఉన్న మెటీరియల్ ఒకసారి చదివితే ఏ పాయింట్ అయినా మిస్ అయినా ఉందో చూడండి. 1 పాయింట్ కూడా మీకు మిస్ కాకుండా క్లియర్ క్లాస్ వీడియో రూపంలో అందించారండి. అంటే మీరు వెతుక్కోకుండా అన్ని ఇన్ఫర్మేషన్ ఒకే చాట్ ఉంటుంది. అవేంటి ఇవేంటి అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఈ చాప్టర్కి సంబంధించి ఈ టాపిక్కి సంబంధించి క్లియర్గా మీ నోట్స్ రాసుకోవచ్చు. ఇది రాసుకున్న తర్వాత మీకు నచ్చిన టెక్స్ట్ బుక్ చూసుకోండి. ఒక పాయింట్ ఎక్కువే చదువుంటారు కానీ మీకు డౌట్ అనేది ఉండదు. సో ఆ శ్రమ ఏదో నేను కష్టపడి మీకు వీడియో రూపాయలు అందిస్తున్నాను కాబట్టి దీన్ని ఒకసారి చూసి కాకపోతే లింక్ వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.